కాంబినేషన్ లో క్వాంటిటీస్ అంటే న్యూట్రియంట్స్ అనమాట. ఎలాగో స్టార్టింగ్ లో ఎరుపులని న్యూట్రియంట్స్ లోపాలు ఉంటాయి కాబట్టి దానికి కాంబినేషన్ లో క్వాంటిటీస్ కలిపి పిచికారీ చేశారు. కొట్టిన తర్వాత రైతు చెప్పడం ఏంటంటే సో పురుగులన్నీ పోయినాయి, తర్వాత మంచి గ్రీనిష్ గా కొంచెం పిలకలు కూడా వస్తా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఒకసారి రైతు మాటలు కూడా విన్నామండి. హలో, ఎన్సిపి కొట్టిన తర్వాత ఎన్సిపి కొట్టిన తర్వాత కొంచెం దానికి మొగ్గి పురుగు అనేది, కాణజ పురుగు అనేది, అవి మొగ్గి పురుగు, ఆకు చుట్టు పురుగు అవన్నీ పోయాయండి. దానివల్ల ఆ పిలకలు రావడం కూడా కొంచెం జరిగినాయి, కానీ చాలా బాగా పనిచేసింది. పర్లేదండి కొంచెం. ఓకే, థ్యాంక్ యూ రవి గారు. తర్వాత వరి గురించి కనుక మాట్లాడితే మీరు ఎలాగో మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మిగతా వాళ్ళు కూడా అంటే మీ ద్వారా చాలా మంది తెలుసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ 20 రోజులు కనుక అంటే వరి గురించి కనుక మాట్లాడితే 20 రోజులప్పుడు కనుక ఇన్సిపిఓ 20 రోజులు కనుక ఇన్సిపిఓ కొడితే మీరందరూ చెప్పడం ఏంటంటే దాదాపుగా ఒక నెల రోజుల పాటు పనిచేస్తుంది. 20 రోజులు కనుక ఇన్సిపిఓ కొడితే పంట దశ 50 రోజులు వస్తుంది, అంటే పొట్ట దశ. ఆ టైంలో కనుక ఇంకొకసారి ఇన్సిపిఓ కొడితే ఇంకొక 30 రోజులు పనిచేస్తుంది. అంటే అసలు పురుగు అనేది వరిలో కనపడదు, పురుగు డ్యామేజ్ అనేది ఉండదు. పురుగు కనుక డ్యామేజ్ చేస్తే కాండం తొలిచే పురుగు ఒక్కసారి లోపలికి వెళ్తే ఆ పిలక మొత్తం పోయినట్టే, కంకి బయటికి రాదు. కంకి వచ్చిన తాలుగింజల రూపంలో వస్తుంది, దిగుబడి తగ్గుతుంది. మీకు ఒక ఎకరంలో తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ 1,00,000 దుబ్బులు ఉంటాయి. ఒక్కొక్క దుబ్బుకి ఒక్కొక్క పిలక కనుక డ్యామేజ్ అయితే 1,00,000 కంకులు పోతాయి. 1,00,000 కంకులు అంటే 5-6 బస్తాలు. ఇన్సిపిఓ కొడితే ఇలాంటి పరిస్థితి రాదు. అంటే ఇన్సిపిఓతో అన్ని పురుగులు కంట్రోల్ అవుతాయి. తర్వాత న్యూట్రియంట్స్ లోపాలకి ఎలాగో క్వాంటిటీస్ ఇప్పుడు పిచికారీ చేస్తారు, సరిపోతుంది. తరువాత చిరుపొట్ట దశలో కనుక ఎమిస్టర్ ట్రాప్, చిరుపొట్ట దశ స్టార్ట్ అవుతుంది అనగానే ఎమిస్టర్ ట్రాప్ కొడితే అన్ని తెగులు కంట్రోల్ అయిపోయి ఎటువంటి డ్యామేజ్ లేకుండా చిరుపొట్ట అనేది నీట్గా బయటకు వస్తుంది. తర్వాత చిరుపొట్ట అంతా బయటకు వచ్చాక, కంకులు అంతా బయటకు వచ్చాక, గింజలు పాల దశలో ఉన్నప్పుడు ఇంకొకసారి కనుక ఎమిస్టర్ టాప్ కొడితే మంచి రంగు, మంచి కలర్ వస్తుంది. గింజలు తాలు లేకుండా చివరి దాకా పాలు పోసుకొని తాలు గింజలు లేకుండా దిగుబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఆ టైంలో కనుక సుడిదోమ వస్తే సింజెంటా వెస్టోరియా కొట్టుకోండి. సింజెంటా వెస్టోరియా అనేది చాలా ఎక్కువ రోజులు పనిచేస్తుంది, ఒకసారి కొట్టుకుంటే సరిపోతుంది. సో అది కొంతమంది వెస్టోరియా అనేది. సో నేను చెప్పినట్టుగా ఇన్సిపిఓ మీకు గుర్తుండాలా, ఎమిస్టర్ టాప్ గుర్తుండాలా, తర్వాత క్వాంటిటీస్ గుర్తుండాలా, వెస్టోరియా గుర్తుండాలా. ఈ 4 మందులు కనుక మీకు గుర్తుంటే మీ పంట మీకు వచ్చేస్తుంది. ఏదండి వెస్టోరియా ఒక ఎకరానికి వచ్చేసి మీకు 1350 వస్తుంది అంతే. ఓకే, థ్యాంక్ యూ.